ఈ కుటుంబ టీం మొత్తం నరసింహారెడ్డి గారు చెప్పారు. కానీ నరసింహారెడ్డి అప్పుడే నేను అది మా ఆయన చెప్పలేదు, నరసింహారెడ్డి కూడా చెప్పలేదు. మా పాయింట్కి వస్తుంది. ఎందుకు చెప్పలేదండి? ఏమన్నా చేస్తే వెళ్తారు. ఎందుకంటే మా ఆయన ప్రతి నెల మీటింగ్ వస్తారు, 2-3 months ఒక్కసారి వస్తారు. అందులో ఎడ్యుకేషన్ ఉండదు, గుర్తింపు అనేది ఉండదండి. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే గుంటలలో బేస్ మీటింగ్ జరుగుతుంటుంది. సో చాలామంది జెంట్స్ అలా వస్తారన్నమాట. అలా వచ్చినప్పుడు ఒక్కరే వస్తారు. అలా వచ్చినప్పుడు ఇలా వస్తారు. మీరేంటంటే ఇన్సల్ట్ మన కష్టపడి వచ్చిన డబ్బులు ఏం చేస్తే బాగుంటుందా, అయితే ఊరిగా వచ్చే డబ్బులు ఖర్చు పెడితే బాగుంటుందా అంటే జనరల్ లేడీస్ పని నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా అయితే నేను ఏమంటున్నా అంటే వైఫ్ అండ్ హస్బెండ్, నా ఒపీనియన్ చెప్తున్నాను మీకు. వైఫ్ అండ్ హస్బెండ్లో కొన్ని కేసెస్లో హస్బెండ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు, అలా కొన్నిట్లో వైఫ్ స్ట్రాంగ్ ఉంటుంది, హస్బెండ్ మామూలుగా నా ఉంటుంది. ఇద్దరు స్ట్రాంగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా మీరు అది హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, మీరు ఒక్కటి పని చేయాలండి. మీరు వీకుగా మీరు మీ పార్ట్నర్ని సపోర్ట్ చేయాలి. ఏం చేయలేదు అంటే నేను ఏం చెప్తున్నాను, ఏ మీటింగ్ ఉన్నా కానీ ఏ మీటింగ్ ఉన్నా ఇలా వస్తే చాలు. వస్తే ఏమవుతుందంటే మీకు గుర్తింపు వస్తుంది. ఫలానా మిస్సెస్ సుధీర్ అనే వాళ్ళు దీన్ని నాకే చాలా తెలియదు కాదు, అలా అనేది గుర్తింపు బాగుంటుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే పేరెంట్కి వైఫ్ అండ్ హస్బెండ్, ఇక్కడ నా తెలిసిన గురించి చెప్తున్నానండి. రంగా గారు, రాధా గారు వాళ్ళిద్దరిపై ఒకేసారి తీసుకుంటారు అందరూ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పేరెంట్కి ఇద్దరు వస్తారు, కానీ అందరి పేరు తీసుకోవట్లేదు. అంటే వైఫ్ వస్తే హస్బెండ్ రావట్లేదు అన్నమాట. అది ప్రాబ్లం అదన్నమాట. మీరు నేనేమి చేయలేదు, నాకు ఎవ్వరు తెలియదు కాదండి, మీ హస్బెండ్తో పాటు వస్తే చాలు. అప్పుడు మీ డౌన్ లైన్లో లేడీ యాక్టివ్గా ఉండొచ్చు, జెంట్స్ నార్మల్గా ఉండొచ్చు. అప్పుడు హస్బెండ్ వైఫ్కి తోడుగా వస్తే సరిపోతుంది. మీరు మొత్తం మీ హస్బెండ్ని పంపించాలనుకోండి, మీకు అది వర్కౌట్ కాదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్తుంది అనమాట, అంటే మీటింగ్స్ రాని వాళ్ళు మా హస్బెండ్కి ఫుల్ సపోర్ట్ చేస్తానని అంటున్నా, ఒక మీటింగ్కి రాదు. రేపు నేను ఒక్కటే క్వశ్చన్ అండి, రేపు డబ్బులు వస్తే మీ హస్బెండ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, వైఫ్ హస్బెండ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? వైఫ్. ఎందుకంటే హస్బెండ్ కోరాలి ప్యాంట్ షర్ట్ కుర్తా తప్ప వాళ్ళకి మనకి ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉంది. అప్పుడు మన ధైర్యంగా డబ్బులు అడగాలంటే కష్టపడి తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు చాలా మంది దేశం ఏంటంటే ఏం చేయలేదు అంటే చెప్పాను కదా, ఒక స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇంకో ఏం చేసే అవసరం ఉండదు, పక్కన ఉంటే చాలు. అలా ఆపోజిట్గా కూడా ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక్కటే అడగదలుచుకున్నాను, అట్లా ఇద్దరు వస్తే బాగుంటుంది. మీరు బాగా ఆలోచించండి. మేము బాగా చెప్తున్నాము, చేస్తున్నాము, అయినా డెవలప్ కావట్లేదు బిజినెస్ అంటే రీజన్ అయితే 100% ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ మీటింగ్స్కి ఒక్కరే వెళ్తున్నారా, ఇద్దరు వెళ్తున్నారా అని ఒకసారి చెక్ చేసుకుంటే ఎవరికి చెప్పగలరు, మీకే ఆన్సర్ వచ్చేస్తుంది 100%. అంటే నేను ఎప్పుడు మా అబ్బాయికి బాగా అవుతానండి. సో అదే నేను దాని గురించి చెప్దాం అనుకున్నాను. సో థ్యాంక్ యూ. చాలా మంచి గ్రో అవుతున్నారు. కానీ ఎవ్రీ ట్యూస్డే కొంచెం అందరూ వస్తే బాగుంటుంది మీటింగ్స్. ఓన్లీ సెమినార్స్కి ఈ షాల్ అప్పడానికి మాత్రం వస్తే బాగుండదు. షాల్స్ మాత్రం మిగుతాయి కానీ డబ్బులు రావు. సో ఇద్దరు మీటింగ్స్కి వస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇక ప్లాన్ తెలియనప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారా కప్పులు ఉంటే ఇద్దరు వెళ్తే హస్బెండ్ చెప్పచ్చు, మీ పక్కన కూర్చుంటే చాలా అలా ఇద్దరు వెళ్తే బాగుంటుంది. మాకైతే నేను ఎప్పుడు 100% నేను అప్లై కూడా అదే చెప్తున్నాను. ఆయన నాకు ఎన్ని మార్క్స్ ఇస్తారో నాకు తెలియదు, కానీ నాకైతే నేను 100 మార్క్స్ ఇచ్చుకుంటాను. అంత సపోర్ట్ చేస్తాను.
ఎట్లా ఏంటంటే నాకు నచ్చకపోయినా నేను చేయాలనుకుంటే నేను ఎప్పుడు ఆపలేదు, ఏ విషయం ఆపలేదు. 40 లక్షలు అప్పుడంటే మీకు అర్థమైపోయింది నేను ఎంత ఆపలేదని. సో సపోర్ట్ అలాగే ఒకరికొకరు సపోర్ట్ చేస్తే బాగా డెవలప్ అవ్వచ్చు. సార్ 2-3 ఇయర్స్ కష్టపడ్డారు, అంత ఓపిక ఎవరు తొందరగా తీసేస్తే ఏమో కదా డబ్బులేదు, వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యింది ఏంటంటే చాలా డైరెక్ట్ సేల్స్ చేసినా చాలా చేసినా కానీ మాకు ఈ బిజినెస్ వచ్చిన అప్లై కాదు ఎంత రాలేదండి. నేను ఎప్పుడు అదే అనుకుంటున్నాను, నాతో ఏమి షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా రాత్రి బాబు నేను కూడా నిద్ర పట్టుగా వస్తున్నాను. రాత్రి 12 గంటలకి నేను టాపిక్ ఉంటే మొత్తం మాట్లాడుకుంటూ ఉంటాను. ఇంకా ఇంకో కానీ యాటిట్యూడ్ కానీ పాప సార్ కూడా లేదు, డౌన్ అయ్యి కదా నేను అడుగుతుంటే పాప ఆయనకి లేదు. అంటే డైరెక్ట్ సైడ్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన నేను డౌన్ వచ్చిన పాప నేను ఎప్పుడు ఆలోచించడు అట్లాంటి అర్థాన్ని వచ్చిన నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అండి. ఆయన కూడా కొత్తే కాబట్టి పాప కొత్తలో అంత హెల్ప్ చేయకపోయినా ప్రకాష్ సార్ దూరం నుంచి బాగా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సో దీంతో అయితే నేను చెప్పాలనుకుంటే అయిపోయింది. ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ మీ అప్లై కోసం. సో యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్లో మా జర్నీ స్టార్టింగ్ 22 ఇయర్స్లో మొదటి 6 నెలలు తను నాకేం సపోర్ట్ చేయలేదు డైరెక్ట్ సెల్లింగ్. సో స్టార్ట్ చేశాను, తను నాకు సపోర్ట్ చేయలేదు. తర్వాత కొంచెం రిక్వెస్ట్ చేసుకొని నువ్వు ఏం చేయాల్సిన పర్లేదు, నా పక్కన నిలబడి మీ తర్వాత నేను ఆడిస్తానని చెప్పాను. సో అలా చెప్పినందుకు నన్ను నమ్మి నాతో పాటు వచ్చి నిలబడి వాస్తవాన్ని చెప్పాలంటే నేను మాట్లాడే అన్నీ కూడా నన్ను మాట్లాడగలదు. కానీ ఇక్కడ ఏమైందంటే తనకి ఇంకా మేము ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేదు. సో మీ అబ్బాయి బాగానే మాట్లాడినా పర్లేదా? మీ బాధ్యత ఏంటంటే నెక్స్ట్ మీరు వచ్చిన ప్రతిసారి మా అబ్బాయిని ఎందుకు తీసుకురాలేదు అని నన్ను అడిగితే బాగుంటుంది, అవునా కదా? సో నా రోల్ కూడా అంతే కదా. అప్పుడు ఏమన్నారు, ఫ్యామిలీతో మీరు వచ్చి బిజినెస్ బిల్డ్ చేయమన్నారు, మీరు కూడా నన్ను అదే విషయం అడగచ్చు కదా, ఫ్యామిలీతో బిజినెస్ బిల్డ్ చేయండి. సో నేను మ్యాక్సిమం నా టీమ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని ప్లేసెస్కి తనను తీసుకెళ్ళడం జరిగింది. నా టీంలో వాళ్ళందరికీ కూడా తను నా భార్య తెలుసు. ఇక్కడ చాలామందికి ఫ్యామిలీతో బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం అనే విషయమే తెలియదు. సో దీనివల్ల వచ్చే మొదటి నష్టం ఏమంటే యాజ్ ఎ హస్బెండ్ నేను ఒక ఇంటికి వెళ్ళాలనుకున్నాను, సింగిల్గా నేను వెళ్ళాను అనుకోండి, రైట్? నేను సింగిల్గా వెళ్ళాను అనుకున్నా, బాబా సార్ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి నేను ప్లాన్ చెప్పాను, ప్రోగ్రామ్ చెప్పాను, డెమో అంతా చేసేసాను. ఆ టైంలో మేడం వచ్చి పక్కన కూర్చునే అవకాశం ఉందని కదా, ఏం చెప్తారు, ఎవరో ఇద్దరు మొబైల్ మాట్లాడుకున్నారో వాళ్ళ మధ్యలో నేను ఎందుకు చెప్పా కూడా లోపలే ఉండే అవకాశం ఉంది. అదే ఇప్పుడు నేను నా భార్యతో వచ్చాను అనుకోండి, అదే నేను నా భార్యతో అక్కడ కూర్చున్నాను, మేము ప్లాన్ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే వచ్చి కూర్చుని కూడా లోపల ఎక్కడ ఉన్నా కానీ సరే మరి వచ్చి నువ్వు వచ్చి కూర్చోని చెప్పి చెప్తే ఒక ఆస్కారం ఉంది. ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు బిజినెస్ గురించి మాట్లాడి మన సక్సెస్ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి కొన్ని తీరని కోరికలు ఉంటాయి. దాంట్లో ఎవరికి ఎక్కువ ఉంటుందంటే లేడీస్కి ఎక్కువగా ఉంటాయి. ఆ లేడీస్ ఏమనుకుంటుంది, నేను కూడా సుదీర్ఘ కాలంగా మా ఆయనతో పాటు బయటికి వెళ్తే బాగుంటుంది కదా అనుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఆయన్ని వంటింటి కుందేలు చేసేసాం. సో వంటింటి కంటే పరిమితం చేసేసాము. చేసి నేను ఓన్లీ ఆయనకే చెప్పినా ఆవిడ వినలేదు. ఈయనకి ఎంత అర్థమైంటుంది, ఒక 50% అర్థమైంటుంది. మిగతా 50% ఆమె నేర్చుకునే ఆస్కారాన్ని కోల్పోయినా. అవునా కదా? సో ఇప్పుడు అలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళే హోప్ ఉన్నది. అంటే ఆవిడకి నా బిజినెస్ అర్థమైంది కాబట్టి నేను ఎప్పుడు వచ్చాను నన్ను ఏమందు, కానీ మీ ఆవిడకి మీ బిజినెస్
సో అక్కడ ఆవిడేం సంబంధం లేదు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నా మర్యాదకి తీసుకెళ్తాను. ఎందుకని అక్కడ వాళ్ళకి కూడా యాజ్ ఎ రోల్ కూడా తన పక్కన ఉంటే తను కూడా ఆలోచిస్తాడు, నేను కూడా యాజ్ ఎ ఫ్యామిలీ రన్ చేస్తే బిజినెస్ని బాగా రన్ చేయొచ్చు, పెద్దగా తీసుకెళ్ళచ్చు. సో అలాంటి ఒక బలం మీకు పెరుగుతుంది. రైట్? చాలా పెరిగిందనుకోండి, నిజం బాగుంటుంది. రైట్? సో ఈ పాయింట్ అర్థం చేసుకొని మీరందరూ కూడా దీన్ని ఫ్యామిలీ బిజినెస్గా రన్ చేశారు అనుకోండి. రేపు వచ్చే ప్రాబ్లీ డిసెంబర్లో మనం ఒక ఈవెంట్ చేస్తున్నాం. ఇందాక చూసారు కదా, ఆడియో చూసారా? ఎంతమందికి హైదరాబాద్లో రిసార్ట్ రావాలండి, ఎంతమందికి ఓన్లీ మొగోళ్ళే రావాలండి, ఆ ఓన్లీ లేడీస్ రావాలండి, వాళ్ళ ఫ్యామిలీతో రావాలని లేదు. ఫ్యామిలీ కదా, మీరు మ్యారీడా, మీ హస్బెండ్తోనే రిసార్ట్కి రావాలా, మీరు ఒక్కడే రావాలా కదా, హస్బెండ్తో రావాలి కదా. సో అట్లా అన్నప్పుడు మీరిద్దరు కలిసి పెళ్లి చేస్తే, ఒకే పెళ్లి చేస్తే సక్సెస్ అయ్యామా, ఇద్దరు కలిసి పెళ్లి చేస్తే సక్సెస్ అవుతాం కదా. మనకు అన్ని విషయాలు తెలుసు కానీ చెయ్యం. నాలుగు దగ్గర నుంచి నెడుతూ ఉన్నారు. సో పాయింట్ ఏంటి, మీరందరూ కూడా దీన్ని యాజ్ ఎ ఫ్యామిలీ బిజినెస్గా బిల్డ్ చేయండి. ఎప్పుడైతే మనం ఫ్యామిలీ బిజినెస్గా బిల్డ్ చేస్తామో మనం ఏదైతే బిజినెస్ రన్ చేస్తున్నామో దాంట్లో స్ట్రెంత్ పెరుగుతుంది. అండ్ రెండోది, మీకు ఇంట్లో ఒక సలహాదారుడు ఉంటాడు. మీకు మీ హస్బెండ్ కావచ్చు, మీ హస్బెండ్కి మీరు కావచ్చు. ఇప్పుడు నేను కూడా నా బిజినెస్ రెజ్యూమ్ తీసుకుంటున్నాను అనుకోండి, తనకు అన్ని విషయాలు ఎక్కడెక్కడ ఏం చేస్తూ తెలుసు, తను కూడా నాకు సజెస్ట్ చేస్తాడు. ఎందుకని ఆడైతే ఎవరి బిజినెస్ ఆడేది మాది పాడవుతుంది కదా. సో నాకు ఇంట్లోనే ఒక మంచి సలహాదారుడు ఉన్నారు. అదే మీరు ఒకటే చేస్తే మీరు ఎవరైనా బిజినెస్ షేర్ చేసుకుంటారు, ఎవరైనా కమ్యూనికేట్ అయ్యారు, ఎవరికైనా సలహా తీసుకొని ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఛాన్స్ లేదు. ఫ్యామిలీ అన్నవాళ్ళు ఇద్దరు భార్యపడి ఇద్దరు స్ట్రాంగ్ ఉండాలా లేదా? ఉండాలా లేదా? మరి ఈ బిజినెస్లో దీంట్లో కూడా ఉండాలి. సో దీంట్లో ఉండాలంటే ఇద్దరికి వ్యాపారం తెలిసి ఉండాలి, ఇద్దరికి మీ టీం పరంగా ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి. యాక్చువల్గా మీరు చాలా సందర్భంలో నేను డౌట్ పడుకుంటే ఆయన మాట్లాడుకుంటాను, మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వింటూ ఉంటుంది. ఇది నేను మాట్లాడితే అలా కాదు, ఇలా మాట్లాడితే బాగుండేది అంటే నేను అది ఇంప్లిమెంట్ చేసిన 100% సక్సెస్ జరుగుతుంది. ఎందుకని నాకు ఇంట్లోనే నా ఇంట్లో ఉన్నారు, నా ఇంట్లో సలహా ఉన్నారు. కానీ నాకు ఇండివిజువల్ ఏం చేస్తే మీరు ఏం చేస్తున్నారు మీ వైఫ్ తెలియదు అనుకున్నప్పుడు నష్టపోయేది ఎవరు? హస్బెండ్ కాదు, ఆయన వైఫ్ మీరే నష్టపోతారు. నేను 40 లక్షలు సంపాదించినప్పుడు, నేను 40 లక్షలు పోగొట్టినప్పుడు తను నాకు సపోర్ట్ చేయలేదు. కానీ నేను డబ్బు సంపాదించినప్పుడు డబ్బు నా దగ్గర ఆడిపోలేదు. నేను నా అంటే ఒక ప్యాంటు షర్ట్ కోరుకుంటాను, ఆడిపోయి బంగారం కోరుకుంటాను. అర్థమైంది పాయింట్. సో ఎప్పుడప్పుడు ఎవరికి వస్తుంది? ఫ్యామిలీకి. రైట్? సో మీరందరూ కూడా మీ స్ట్రెంత్ పెంచుకోవాలి అంటే ఫ్యామిలీ బిజినెస్గా బిల్డ్ చేయండి. అప్స్ అండ్ డౌన్ బిజినెస్ చాలా ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టండి. కానీ మీరిద్దరు యాజ్ ఎ టీమ్ ఫస్ట్ నేను ఇంట్లో కలిసి రచన వెళ్ళామని అవునా కదా, ముందు ఇంట్లో వెళ్ళాలి. మన ఇంట్లో చెప్పాలంటే మా వైఫ్ నాకు సపోర్ట్ చేయట్లేదు అంటే 50% మనము అక్కడే చేయలేము. అలా కాకుండా మనం స్ట్రాంగ్గా తీసుకెళ్ళి మంచి బిజినెస్ స్ట్రెంత్ అంటే ఒక మంచి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాలంటే యాజ్ ఏ కపుల్ మీరు బిజినెస్ బిల్డ్ చేయాల్సిందే. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ మనకి ఎఫ్ఎంసీసీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, రైట్? హోమ్ నీడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు హోమ్ నీడ్స్ గురించి నేనండి బట్టలకి ప్రొడక్ట్ బాగుంటుందని మేడం చెప్పినటువంటి ఇంట్లో నేను వదులుతున్నాను అనుకున్నాను, అవునా కదా? సో రేపటి రోజు మీరు అందరూ ఆ ప్రొడక్ట్ వేయాలి. అదే మీ ప్లేస్లో మీతో పాటు మీ వైఫ్ ఉన్నారనుకోండి, ఆవిడ హోమ్ కేర్ ప్రొడక్ట్ గురించి చెప్పింది అనుకోండి, అవతల వేడి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ పాయింట్ ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే రేపటి రోజు నెక్స్ట్ మంత్ నుంచి ఎఫ్ఎంసీసీ ప్రొడక్ట్స్ కూడా రాబోతున్నాయి. ఇంట్లో వాడితే కొన్ని కాస్మెటిక్స్ రాబోతున్నాయి, ఎఫ్ఎంసీసీ ప్రొడక్ట్స్ ఫుడ్స్ అనేది రకరకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంట్లో మసాలా ఏదైనా లాంచ్ చేశారనుకుంటాను సాగర్ సార్, బిర్యానీ మసాలా గురించి నేను చెప్పాలనుకోండి, ఏం చెప్తాను? ఐ డోంట్ నో హౌ టు కుక్. ఒకవేళ చెప్తే ఇంట్లో నువ్వే వండుతావా అంటారు కదా, అవునా కదా? సో ఇక్కడ మగవాళ్ళు ఎంతమంది వంట వండుతారు? మీరు వండుతారా? నేను ఒక్కరు వండుతారు, ఇంకా మీరు వండుతారా? ఈ 3-4 మాత్రం బిర్యానీ గురించి చెప్పగలుగుతారు. మిగతా వాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళు ఎంతమంది వంట వచ్చు? మరి వంట పడి మీరు చెప్తే బాగుంటుందా, మగవాళ్ళు చెప్తే బాగుంటుందా? సో మీ ఆయన బిర్యానీ గురించి చెప్తే
వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కనుక కలిస్తే మీ వ్యాపారాన్ని ఎవరు ఆపలేరు. ఒక్క ప్రోడక్ట్ తోటి సార్ 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు అంటే రేపు చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అవునా కదా? ఎంతమంది తెలుసు కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతున్నాయని చెప్పి అందరికీ తెలుసు రైట్. సో అవన్నీ లాంచ్ అయినప్పుడు మనకు కొత్త మోడల్ లాంచ్ అవుతున్న రీపర్చేస్ మోడల్ ఎంత సంపాదించవచ్చు? రీపర్చేస్ మోడల్లో ఎంత సంపాదించవచ్చు? సార్ మీటింగ్ లోపల మీటింగ్ ఈజ్ నాట్ అలౌడ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, మీటింగ్ లోపల మీటింగ్ ఈజ్ నాట్ అలౌడ్. ఇప్పుడు మీరు మీటింగ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి చేసుకోవాలి. సంథింగ్ సీరియస్గా మనం డిస్కస్ చేస్తున్నాము. నా పాయింట్ నేను ఏమడిగాను? నెక్స్ట్ రీపర్చేస్ లో ఎంత సంపాదించవచ్చు అని అడిగా. ఎంత సంపాదించవచ్చు? ఒక రోజు కింద 1,26,000 రూపాయలు సంపాదించవచ్చు. సో దానికి బేస్ ప్రొడక్ట్స్ ఏంటి? ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, రైట్, కాస్మెటిక్స్ రాబోతున్నాయి. ఇవన్నీ ఎక్కువ వాడేది ఎవరు? మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళే సార్. మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళే అవి వాడేది. సో అవి వాడే వ్యక్తులు కనుక వాళ్ళు మీరు బిజినెస్ ఇన్వాల్వ్ చేయకపోతే మీకు ఏం టీవీ పెరుగుతుంది అందుకని మీకు సార్ రేపటి రోజు హెర్బల్ ప్రొడక్ట్ ఏదో లాంచ్ చేశారు కాస్మెటిక్స్ సంబంధించి. మీ ఆడవాళ్ళకు వీగో వర్జినిటీ వాడుతుంది అనుకున్నారు. ఎప్పుడో చిన్నప్పటి నుంచి వీగో వర్జినిటీ వాడుతుంది. ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ సార్ లాంచ్ చేశారు. మీరు తీసుకుపోయి ఇవన్నీ వాడేస్తారా? ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, నేను వాడనుకో అంటారు. మరి మీ ఇంట్లో బిల్ ఎంత జరుగుతుంది? మీ రీపర్ట్ ఎంత పెరుగుతుంది? మీ వాళ్ళు ఎలా చేసుకుంటారు కాన్సెప్ట్ అండి. అర్థమైంది నేను చెప్పేది. ఐఎమ్ మేకింగ్ ఎ సెన్స్. సో మీరు వచ్చే ప్రోడక్ట్ గురించి తెలుసుకోకుండా ఏం చేసినా అంటే ఉపయోగం లేదు. అవునా? సో ఉదయం నుంచి మనం మాట్లాడేది ఓన్లీ సక్సెస్ చూపిస్తాం ఒక ప్రోడక్ట్ గురించి. ఇప్పుడు నాకు కావాల్సినది ఏంటి? రాబోయే రోజుల్లో 200 రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అవన్నింటినీ కనుక మనం యూజ్ చేయలేకపోయాము అనుకోండి, బిజినెస్ దాని లోపల ఆగిపోతుంది కదా. ఎన్ని రోజులు మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్ వాడుతున్నారు? మీ ఇంట్లో ఎంతమంది ఇక్కడ ప్రోడక్ట్ ఎంతమంది వాడుతున్నారు? బయోమ్యాగ్నెటిక్ ఎంతమంది వాడుతున్నారు? మళ్ళీ ఎప్పుడు కొన్నారు మేడం మీరు? నో ఆన్సర్. మళ్ళీ ఎప్పుడు కొన్నారు మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్? నో ఆన్సర్. అదే మీరు కాస్మెటిక్స్ వాడడం స్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ ఎప్పుడు కొన్నారు? అయిపోయిందంటే కొనాలి. సో బిగ్ బిజినెస్ రాబోతుంది. మళ్ళీ జరిగే టర్నోవర్ జరుగుతుంది కనుక మీకు వ్యాపారం జరుగుతుంది. అలాంటి ప్రోడక్ట్ని ఇప్పుడు ఒక్కరే అనేది కాదు, యాజ్ ఎ ఫ్యామిలీ పెరగాలి. సాగర్ సార్ అదే ఆలోచిస్తున్నారు. ఎక్కువ డబ్బులు ఇద్దామని 1,50,000 రూపాయలు రోజు కావాలా వద్దా? కావాలనుకున్నప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ బిజినెస్ బిల్డ్ చేయండి. డబ్బులు కావాలా వద్దా? కావాలి కదా? ఎంత కావాలి? ఎంత కావాలి? పర్ డే 1,50,000 రూపాయలు తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమవుతుంది? అలా తీసుకుంటే ఏమవుతుంది? ఇందాక ప్రసాద్ మన ప్రకాశంలో పెట్టాడు కదా, ఫీల్. ఎంతమంది ఇక్కడ ఆనందంగా ఉన్నారు? బయట ఎత్తితే ఏమంటారు అంటే ఎత్తితే ఏమంటారు అన్నారు. ఆనందంగా ఉన్నారా లేదా? ఉన్నారా? ఎందుకు ఆనందంగా ఉన్నా చెప్పండి. వీళ్ళ ఇదే వచ్చిన వాళ్ళు ఏదో పెట్టుకుంటారు. ఆనందంగా ఉంటే ఎందుకు ఆనందంగా ఉన్నారా? ఆనందం లేకపోతే ఎందుకు లేదా చెప్పండి. మనం సక్సెస్ అవ్వబోతున్నాము. ముందు చాలా మంది సక్సెస్ అయినారు కాబట్టి మనం కూడా సక్సెస్ అవ్వబోతున్నాము. మనకు దారి జరిగిందంటే ఒక హోప్ కలిగింది. అంతే ఆనందం. ఒక రేర్ హోప్ కలిగింది మనకి, అంటే ఒక నమ్మకం. అది ఇంతమంది చేసినప్పుడు నేను కూడా చేయగలను అని చెప్పి. మరి బాధ ఏంటి? ఇవాళ జోలి అడిగి ఇంటికి పోతే అప్పులో ఉంటారు. అది ఎక్కడో ఏమీ కట్టాలి, పిల్లలు చదువుతున్నారు, దాన్ని తీర్చలేము. అది ఒక ఫీలింగే కదా. సంతోషమైన ఒక ఫీలింగే, బాధపడే ఒక ఫీలింగే. ఇందాక సార్ చెప్పిన ఆ ఫీలింగ్ గురించి తీసుకుంటే కనుక డబ్బులు ఉంటే రావుతుందా లేకపోతే రావుతుందా? బైక్లో పోతే రావుతుందా, కార్లో పోతే రావుతుందా? రెండింట్లో ఉంటే రావుతుందా, ఓన్ ఇంట్లో ఉంటే రావుతుందా? సింగిల్ పెట్టుకుంటే 10 మంది ఉంటే రావుతుందా, 10 పెట్టుకుంటే ఉంటే రావుతుందా? సో ఇవన్నీ ఏంటి? ఫీలింగ్స్. ఆ వాటిని కనుక మీరు అచీవ్ చేయాలంటే ఇవాళ తీసుకోవాల్సిన ఒక గట్టి నిర్ణయం ఏంటి? నేను స్ట్రాంగ్గా ఈ బిజినెస్ని విత్ ఫ్యామిలీ నెక్స్ట్ 1000 days బిల్డ్ చేస్తాను. మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఉదయం
ఏ కంపెనీలో చేయండి? రెస్ట్ తీసుకోవడానికి, అంతేనా? ఒక పూట రెస్ట్లెస్గా ఉండి విషయాన్ని అర్థం చేసుకొని వెళ్ళి మాట్లాడడానికి నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మ్యాక్సిమం 3 గంటల దరిద్రాలు పోతాయి. జస్ట్ 3 గంటల వెంటనే పోతాయి. మీరు మీ ఫ్యామిలీలో రోల్ మోడల్ కావాలన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు మీ గురించి చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళే మీరు గుంపు సపరేట్ చేయగలిగిన ఏదైతే గుంపు ఉండేదో ఆ గుంపు నుంచి మిమ్మల్ని సపరేట్ చేయగలిగిన నేను నిన్ననే అనుకున్నాను. లాస్ట్ ఒకసారి నేను నైట్ మీటింగ్లో అంటున్నాను, వెళ్ళిపోతే ఉంటారు, ఏం కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే పనిచేస్తా. ఇప్పుడు సుధీర్ రెడ్డి సక్సెస్ కావాలి, ఎంతమంది కావాలి? ఇద్దరే. నా ఇంత గుంపులో నాకు కావాల్సింది ఇద్దరే. లెఫ్ట్ పెట్టి రైట్ పెట్టి నా రైట్ సైడ్ ఆల్రెడీ వదిలేస్తాను. నా లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద టీం ఉంది. మరి మీ కావాల్సింది ఇద్దరే. ఆ ఇద్దరిని నిలబెట్టాలంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని ఉండాలి. నేను మారుతా, నా లైఫ్ స్టైల్ మారుస్తా, నా పిల్లల భవిష్యత్తుని మారుస్తా అని ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా సక్సెస్ కాలేదనుకుంటే అదే 2 ఏళ్ళ తర్వాత మీరు ఏదైనా సక్సెస్ అయి ఉంటే వాళ్ళ పిల్లలు మీ పిల్లలు ఎక్కడైనా ఒక దగ్గర కలిస్తే వాళ్ళు మాట్లాడుతున్న భాష ఏంటి, మాట్లాడుతున్న మాట ఏంటి? ఏమంటారు? మా నాన్న దానికోసం నీకు కొన్నాడు, మీ నాన్న ఏం కొన్నాడు? లేదు, మా నాన్న వెళ్ళిపోయాడు. ఆ రోజు తిండి తినడానికి తినేసి వెళ్ళిపోయాడు, కూర్చోలేదు, నిలబడ్డాడు, నేర్చుకోలేదు, ప్లాన్ మొదలు తీసుకోవాలి. అందుకే మా నాన్న కొనలేకపోయినాడు. బాగుంటుందా? వావ్, నేను తినొచ్చేసినాను, ఇక్కడ సూపర్గా నేను తినేసి వచ్చేస్తాను. అక్కడ భోజనం కూడా బాగుందో బాగుందో చెప్తాడా? భోజనం కోసం అక్కడికి వచ్చింది కాదు, ఏదో నేర్చుకున్నామని, ఏదో సాధిద్దామని, ఏదో కసి ఉంది కదా లోపల, ఏదో ఒక తీరిన అసంతృప్తి ఉంది కదా అందరూ. దాన్ని తీయాలంటే ఏం చేయాలి? ఆ విషయాన్ని బయటకు తీయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మారాలి. ఒక్కసారి అందరూ ఇక్కడ ఏం పెట్టుకోండి, మీ మైండ్ తెలుస్తుందా? ఇక్కడ పెట్టుకోండి రైట్. ఇప్పుడు నేను చెప్పిన ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది నాకు అనుకూలంగా జరిగిందా, ప్రతికూలంగా జరిగిందా? ఆలోచించండి. అనుకూలంగా జరిగిందా, ప్రతికూలంగా జరిగిందా? పెట్టుకోండి, ఫింగర్ పెట్టుకోండి, తెలుస్తుంది మీకు అనుకూలంగా జరిగిందా, వ్యతిరేకంగా జరిగిందా? ఇప్పుడు వ్యతిరేకంగా జరగడానికి కారణం ఎవరు? చెప్పండి. వ్యతిరేకంగా జరగడానికి కారణం ఎవరు? ప్రకృతి, మీ పట్టి కూడా, మీ అమ్మ నాన్న, ఏమర్థమైంది? ఎవరి వల్ల మీరు ఈ పొజిషన్లో ఉన్నారు? మీరున్న పొజిషన్ ఎవరి వల్ల ఉంది? మీరే. అర్థం చేసుకోండి, మీరే. మీ వల్లనే మీరు వారి పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడి నుంచి మీ భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు మారాలి? ఎవరు మారాలి? ఇక్కడ ఏం పెట్టుకుంటే తెలుసా? ఎవరు మారాలి? నేను మారాలి. ఐ హ్యావ్ టు చేంజ్. నేను నా భవిష్యత్తును మార్చాలి, మా పిల్లల భవిష్యత్తును మార్చాలి. ఇవాళ ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో ఆ ఇంట్లో నా పిల్లలు ఉండడానికి లేదు అనుకున్న నిర్ణయం మీరు తీసుకుంటే, అలాంటి నిర్ణయం మీరు గట్టిగా తీసుకుంటే మీరు ఇక్కడ ఆలోచిస్తూ మాట్లాడండి, తప్ప అర్థమవుతుంది. ఎందుకు తీసేసిన చాలా మంది ఏది కూడా అనుకూలంగా లేదు, మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ధైర్యం కాదు. ఇక్కడ పెట్టండి పిల్లలు, మీ ధైర్యం చెప్పండి, మీ కాన్షియస్ మైండ్కి చెప్పండి, నేను మారతా, నేను డెసిషన్ తీసుకున్నా, ఐఎమ్ ద లీడర్, నేను ఛాంపియన్ని. ఎవరికి? నా ఫ్యామిలీకి, నా పిల్లలకి, నా భవిష్యత్తులో ఏ టైంలో నా ఫ్యామిలీకి నేనే హీరో అని మీ వాళ్ళు అనుకోవాలి. ఇలాంటి పెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేసుకున్నట్టే మీ పిల్లవాడు రేపటి రోజు మా నాన్న ఈ బిజినెస్ చేస్తుంటే నా భవిష్యత్తు మార్చుండేవాడు, మా పక్కింటి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న మార్చాడు, ఆయన మంచి హీరో అంటే ఏంటి పరిస్థితి? అవునా కదా? మనం మన ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఇవ్వాలా లేదా? ఆ బాధ్యత తండ్రిగా మీకు ఉందా లేదా? మదర్గా మీకు ఉందా లేదా? అట్లాంటప్పుడు మీరు మీ పిల్లలకి అన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు వాళ్ళకి చేయాల్సిందే. వాళ్ళ హక్కుని కాదరాలంటే రైట్స్ మీకు లేవు. ఎవరైనా నేను పెళ్లి చేసుకున్నా పిల్లలు కన్నా వాడిని దారి వదిలేస్తానన్నారా? కాదు కదా. ఎందుకు ఎందుకు పెళ్లి చేస్తున్నాం? ఇప్పుడున్న లైఫ్ స్టైల్ నా పిల్లలకి ఇవ్వడానికి అదే భవిష్యత్తు. ఎంతమంది అద్భుతంగా ఉన్నారు
వేస్తున్నాను, అది పనిచేయదా, నువ్వు ఎక్కువ రోజులు వాడలేవు ఇదంట. కానీ ఇదే డబ్బులు లేవు, నేను కొనలేను, నేను కాదని వెళ్ళని, నా కడుపు అవసరం ఉంటే అని మాత్రం చెప్పాం. అర్థమవుతుందా? అలా కాకుండా మీ భవిష్యత్తు మార్చుకోవాలంటే, వాళ్ళ భవిష్యత్తుని ప్రయత్నం చేయాలంటే ఇవాళ మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మీరు ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నామనుకోండి, నెక్స్ట్ మూడేళ్ళు ఫ్యామిలీతో పాటు సాగర్ సార్ అంటే ఈ కంపెనీలో 3 ఏళ్ళు నిలబడండి, 3 years నిలబడండి. నేను ఖచ్చితంగా రాసేవాళ్ళు మీ పిల్లలు దేని మీద చేయబెట్టే ఆ వస్తువు ఎందుకు అనకుండా కలిగారు. నేను కొనిస్తున్నాను. మా పిల్లలకి నా బాబాకి నేనే హీరో. వెంకటేశ్వర వాళ్ళ పిల్లలు ఇద్దరు కొంచెం సారీ చెప్పచ్చు, రైట్, విత్ పర్మిషన్. పిల్లలు అందరూ చదివేవాళ్ళు కాదు, కొంచెం కొంత పిల్లలు వాళ్ళిద్దరు. సో సార్ ఏంటంటే వాళ్ళిద్దరిని హాస్టల్లో పెట్టారు. వెరీ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ హాస్టల్లో పెట్టడం జరిగింది. హాస్టల్లో పెట్టినప్పుడు ప్రతి ఒక్కొక్క ఇద్దరు పిల్లలకి 2 lakhs ఖర్చు అయింది. 2 lakh రూపీస్ ఖర్చు అయింది. ఓకే, సో పిల్లలు ఉండే కొంచెం మిస్యూస్, కొంచెం అల్లరి పిల్లలు. సో అక్కడ ఉండకుండా మారం చేయడం స్టార్ట్ అయింది. ఇది జరిగిన విషయం చెప్తున్నా, సార్ ఉండేది మాట్లాడుతున్నాను, ఇది జరిగిన విషయం. మారం చేయడం స్టార్ట్ అయింది. సో స్టార్టింగ్లో నేను వెళ్ళిపోతానంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, వేదించడం బతలాలు చేస్తారు కదా. మరి నాన్న నువ్వు వెళ్ళిపోతే నాన్న 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, వేస్ట్ అవుతుంది అంటే ఆ పిల్లడు ఏమంటారు తెలుసా, మా నాన్న ఏం కాదు 2 రోజులు ఆపేస్తాడు. మా నాన్నకి 2 లక్షలు పెద్ద విషయం కాదు, 2 రోజులు ఆపేస్తాడు. అది ధైర్యం. ఆ తండ్రి ఆ పిల్లలు ఇవ్వగలిగాడు. మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి? మా అమ్మాయి షాపింగ్ పోవాలంటే అమ్మతో కూడా తీసుకోవాలి. నాన్నంటే పేరు రాసిన పని లేదు, అమ్మంటే కంట్రోల్ చేస్తారు. నాన్నంటే చూడాల్సిన పని లేదు, నా కూతురికి నేనే హీరో. తను ఊహల్స్ మార్కెట్లో ఏం చేయబెట్టాను సరే నాన్న నా కోసం చేస్తాడు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ హీరో ఆఫ్ మై ఫాదర్, మై డాటర్. మరి మీ పరిస్థితి ఏంటి చెప్పండి? ఏంటి మీ పరిస్థితి? ఎక్కడున్నా ఆటలు పాటలు తిరుగుకుంటూ చిన్న చిన్న రీజన్స్ మీద కొట్లాడుకుంటూ బిజినెస్ చేద్దామా? దీన్ని ఒక యజ్ఞంగా చేద్దాం. ఒక యజ్ఞంగా చేసి కొట్టి పడేస్తే నెక్స్ట్ కాలం ఇచ్చినా అవుతాం కదా, మంచి భవిష్యత్తు. ఏం వాళ్ళ హక్కు లేదా? మీ పిల్లలకి హక్కు లేదా? మంచి లైఫ్ కలిగే హక్కు లేదా? మీ కడుపున పుట్టడం అది పాపమా? వాడు అలానే ఉండాలా? అదే పేరెంట్ ఒకసారి ఆలోచించండి. వాళ్ళ నాన్న నిద్ర పట్టకూడదు. నాకు అలా జరిగింది, 22 ఏళ్ళ క్రితం జరిగింది. ఆ రోజు నుంచి నిద్రపోలేదు. నేను బతుకుతున్నంత వరకు మా ఫ్యామిలీ ఫోటోలను చూస్తానంటే వాళ్ళు నమ్ముతూనే ఉంటారు. నేను లేదు అన్న లోటు నా ఫ్యామిలీకి ఉండకూడదు అంటే డైరెక్షన్ ఇండస్ట్రీలో నా సంబంధం సృష్టి పడేయాలి. అలా నిర్ణయం తీసుకున్నా. అందుకు వదిలిపెట్టలేదు వ్యాపారాన్ని. డైరెక్షన్ ఇండస్ట్రీ వదిలిపెట్టకుండా లెఫ్ట్ అండ్ సెంటర్లో వెయిట్ చేస్తాను. నన్ను నేను మార్చుకున్నా. నన్ను నేను ఎంతగా మార్చుకున్నానంటే కొన్ని వేల మందిని ఇంపాక్ట్ చేసేలా మార్చుకున్నా. అలా నేను మారాను. అదే ఈ బిజినెస్లో రాకముందు నేను ఒక వ్యక్తితో మాట్లాడితే 2 నిమిషాలు వాడిన దూరం లేదు. అట్లాంటి అగ్రెసివ్ నేచర్ ఉండేది. ఇవాళ ఆ అగ్రెసివ్ నేచర్ నేను నా వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి పెట్టాను. ఆడుతూ పాడుతూ జిల్లుకుంటూ గోరుకుంటూ ఆడుకుంటూ రాలేదు. పెద్దగా చేద్దామని వచ్చాను. ఒకటే డిసైడ్ చేస్తున్నాను. ఇలాంటి మీటింగ్ నేను హైదరాబాద్లో చేద్దామనుకున్న రోజు నాకు టీం ప్రాపర్గా సపోర్ట్ కాలేదు. అదే టీం నేను శ్రద్ధగా చేయాలంటే నా గేమ్ చేంజ్ చేయాలని చెప్పి నేను ప్లాన్ చేసుకొని మళ్ళీ అన్ని ప్లేసెస్లో మీటింగ్స్ కాన్సెప్ట్ చేశాను. అలా మీటింగ్ కాన్సెప్ట్ పెట్టగా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది లీడర్స్ని ఎవరైతే ఇవాళ ఈ ఈవెంట్ రన్ చేస్తారో ఆ లీడర్స్ని నేను తయారు చేసుకున్నా. చెప్పుకుంటూ వచ్చాను, చెప్పుకుంటూ వచ్చాను కదా, ప్రక్రియ తీసుకున్నాను. అలా నేను 1 year క్రితం ఏదైతే మీటింగ్ చేద్దామనుకున్నామో ఆ మీటింగ్ జరగలేదు. కానీ ఇవాళ అదే మీటింగ్ ఇవాళ ఇక్కడ జరిగింది. అందరి ముందు చెప్తున్నా, అప్లై
మీద అభిమానం ఒప్పుకున్నారు, స్టార్ట్ చేస్తాం. మరి పరువు నిలబెట్టుకోవాలి కదా. ఎంతమంది రెడీ ఉన్నారు? సో గుంతకల్ నుంచి రేపు నెల జరిగే ఈవెంట్కి ఎంతమంది రాబోతున్నారు? అందుకే ఉంది కదా, ఆ స్క్రీన్ మీద ఉంది కదా, అందుకే కదా. సో దాని మీద రివార్డ్స్ వర్క్ చేయండి, సీరియస్ తీసుకోండి. ఇలా ముందుకు వెళ్ళినారంటే బై 2030 నేను ఇప్పుడే మీకు వీడియో ఇస్తున్నాను. బై 2030 ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఒకసారి మళ్ళీ పెట్టుకోండి ప్లీజ్. బై 2030 ఇక్కడ ఎన్నేళ్ళుంది? 5 ఏళ్ళు ఉంది. ఈ జరగబోయే 5 ఏళ్లలో ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు నా మాట ఎవరైతే వింటున్నారో వీళ్ళందరికీ కూడా ఒక సొంత ఇల్లు ఉంటుంది. దాని విలువ మినిమం 3 కోట్ల రూపాయలు ఉంటుంది. చెప్పండి, ఒక సొంత ఇల్లు ఉంటుంది, వాళ్ళకి మినిమం 3 కోట్ల రూపాయలు ఉంటాయి. 3 కోట్ల రూపాయలు విలువ ఇల్లు. ఒక ప్రీమియం కార్ ఉంటుంది, మినిమం 1.5 వరకు. 1.5 వరకు కదా కారు ఆ ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో మీరు ఉండబోతున్నారు, మీ ఫ్యామిలీ అక్కడ ఉండబోతున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం 5 కోట్ల రూపాయలు ఉంటాయి. మినిమం ఒక 5 కోట్ల రూపీస్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ నిలువ క్యాష్, లోన్ కాదు, నిలువ క్యాష్ మీది అక్కడ ఉండబోతుంది. అలాంటి ప్రోగ్రామ్ నేను ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. దీనికి మీరు కనుక రెడీ అయితే మనసులో గట్టిగా అనుకోండి. మీరు దీనికి రెడీగా ఉంటే మనసులో గట్టిగా అనుకోని ప్రతి వారము నేను చేస్తున్న మీటింగ్స్ కానీ నేను చెప్తున్న సెషన్స్ కానీ అటెండ్ అవుతానని గట్టిగా అనుకోండి. రైట్? ఓకే. సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ఆ 3 కోట్ల రూపాయల ఇల్లుని ఊహించండి. మీ ఇల్లు మీకు ఎలా ఉండాలి? ఆ ఇంట్లో ఉండే కారు ఏ విధంగా ఉండాలి? ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండాలా లేదా? ఒకవేళ స్విమ్మింగ్ పూల్ ఉంటే దాంట్లో మీ పిల్లలు ఎలా ఆడుతూ ఉండాలి? ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. బాగుంటుంది. ఎంతమందికి ఇది కావాలని అలా ఆ స్విమ్మింగ్ పూల్ మిమ్మల్ని చూసుకుంటున్నారు, ఆ ఇంట్లో మిమ్మల్ని చూసుకుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి ఒక ఫీలింగ్ మీకు నచ్చితే కనుక నాతో పాటు ఈ జర్నీని 2030 వరకు చేయండి. 2030 ఆ ఇద్దరు ఎవరో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు 150 మంది ఉండొచ్చు. ఈ 150 మందిలో నేను ఒక ఇద్దరి కోసం చూస్తున్నాను. ఆ ఇద్దరికి రాబోయేదండి పైకి చెప్పండి.